गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपार करुणा सिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయులారా, అంతఃశత్రువులను గెలవాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. మనము శత్రువులు బాహ్యంలోనూ ఉన్నారు, మన యొక్క హృదయంలోనూ ఉన్నారు. హృదయ గుహలో కాలకూట సర్పంలాగా అనేకమైనటువంటి విష జంతువులు ఉన్నాయి. వాటికి వేదాంత శాస్త్రంలో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అని వీటినే అది షడ్ వర్గములు అంటారు. షడ్ అనగా ఆరు మంది శత్రువులు. అరి అనగా శత్రువు. ఈ యొక్క అరిషడ్ వర్గములను మనం తెలుసుకోవాలి. ఉందా లేదా, మనలో ఎంత ప్రమాణం ఉన్నాయి. ఇవి అందరిలో కూడా దాగుకొని ఉంటాయి, ప్రమాణంలో ఉంటాయి. ఒక్కొక్క ప్రమాణం. కామము ఎక్కువగా ఉందనుకోండి, క్రోధం అంతకంటే ఎక్కువ ఉండవచ్చు, తక్కువ ఉండవచ్చు. ఇలా అవన్నీ ఎక్కడ ఉంటాయి? శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ కామ క్రోధాలు అనేటువంటివి మన యొక్క అస్థిగత ప్రాణంలో ఉంటాయట. మన యొక్క ఆ ఎముకలలో దాగుకొని ఉంటాయి. అందుకే మానవుడు మరణించిన తర్వాత వాటిని గంగాది తీర్థముల్లో నిమజ్జనం చేయండి అంటారు. అస్థి నిమజ్జనము. మరియు ఆ యొక్క భస్మం వారికి శ్మశానంలో ఏవైతే ఉందో రుద్రభూమిలో వీటిని తీసుకుని వెళ్ళి అస్థి నిమజ్జనము జరిపి ఆ కార్యక్రమం తర్వాత ఆ యొక్క వైకుంఠ సమారాధన అయిన తర్వాతను లేదా అంతకు ముందుగాను ఏదో నదీ తీరంలో పవిత్రమైనటువంటి గంగా, గోదావరి, కావేరి ఇలా మనకు చెప్పారు. గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని. ఇవన్నీ భగవంతుని ద్వారా ఆవిర్భవించినటువంటి పుణ్య నదులు. వీటిలో ఈ యొక్క అస్థి నిమజ్జనం చేయాలి అని చెప్తారు. ఆత్మీయులారా, గరుడ పురాణము ఇటువంటి పురాణాల ద్వారా వేదవ్యాస మహర్షి ఈ యొక్క ఉత్తర క్రియల గురించి చాలా ఆయన బోధించాడు. ఈ శరీరం అనేటువంటి ఎంత పవిత్రమైందంటే, ఈ ఆత్మను ఈ శరీరంలో ఉంటుంది. అది ఉపాదానంగా ఉంది ఈ శరీరం. వీటిలో ఆ జీవుడు అనే పేరుతో పిలువబడుతున్నాడు. అయితే జ్ఞానం వచ్చిన తర్వాత ఆ జీవుడే దేవుడుగా పిలువబడతాడు. అస్థి నిమజ్జనము గురించి గరుడ పురాణంలో గంగా నది వద్ద ఎన్ని సంవత్సరాలు ఆ యొక్క అస్థులు ఉంటాయో ఆ యొక్క గంగా నది యొక్క తుంపర్లు కానివ్వండి లేదా వాయువు తగలడం ద్వారానే ఆ జీవుడు శాశ్వతంగా అన్ని వేల సంవత్సరాలు ఆ యొక్క స్వర్గంలో ఉంటారని మనకు
ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కావున మనకు ఉన్నటువంటి శత్రువులు ఎవరు అనగా అరిషడ్ వర్గాలు. వీటిని ఉండగానే అంటే దేహం దహ్యం కాకుండా ముందుగానే ఎవరైతే ఈ యొక్క అరిషడ్ వర్గాలను దహిస్తారో, దేని ద్వారా దహించాలి? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. ఎవడైతే కామక్రోధాది అరిషడ్ వర్గముల ద్వారా చేయబడినటువంటి ఈ యొక్క సమాజ విఘాతమైన కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటినన్నింటినీ కూడా ఆపు చేయాలి. అంటే ఆ మంథనాన్ని, అంటే ఆ ప్రవాహాన్ని ఆపాలట. కామక్రోధాది వేగమును అదుపులో పెట్టుకోవాలి అని చెప్తారు. దాన్ని ఇంద్రియ నిగ్రహము, జితేంద్రియుడు అని కూడా పిలుస్తుంటారు. ఆత్మీయులారా, ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది అరిషడ్వర్గమును గెలిచేటటువంటి జ్ఞానం, లేదా ఆత్మజ్ఞానం, లేదా వేద జ్ఞానము, లేదా భాగవత జ్ఞానం ఎవరికి లభ్యమవుతుందంటే ఎవరైతే సదా సర్వదా మహాత్ముల యొక్క ఆశ్రయంలో ఉంటారో వారికి వీటి యొక్క కామక్రోధ అరిషడ్ వర్గముల యొక్క వేగము అదుపు చేయబడి వాడికి ఆ యొక్క జీవునికి ధర్మాన్ని గురించి తెలుసుకునేదానికి ఒక అవకాశం అనేది అతను కలుగుతుందట. అందుకే వంశంలో ఎవరైనా ఒక్కరైనా సత్కర్మలను చేస్తే ఆ సత్కర్మల యొక్క పుణ్యము ఆ వంశంలో ఉన్న వారిని రక్షిస్తుంది అని, కామక్రోధాది వేగాన్ని అదుపు చేయడానికి అవన్నీ పూర్వీకులు మనకు చేసిన పుణ్యం సహాయపడుతుంది. దీనికి ఒక కథనం అని చెప్పుకోవాలి. పురాణంలో వచ్చే కథ. పూర్వంలో యజ్ఞదత్తుడు అనేటువంటి గొప్ప పండితుడు, మంచి జ్ఞాని ఉండేవారు. ఆయన ఎక్కడ ఉండేవారు? ఆయన కాంపిల అనేటువంటి నగరంలో ఉండేవాడు. అది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉంది. అతని భార్య సుశీలాదేవి. వారికి లేకలే కలిగినటువంటి కుమారుడు. అతడి పేరు గుణనిధి అని. చాలా అందమైన వాడు, మంచి వంశంలో జన్మించాడనమాట. అయితే ఈ కామక్రోధాదుల యొక్క ప్రభావంతో ఎప్పుడైతే యవ్వనానికి వచ్చాడో, యవ్వనం వచ్చిన తర్వాత చెడు సహవాసంలో మొదటగా జూదము ఆడడానికి ప్రారంభించాడు. ఎప్పుడు జూదంలోనే మగ్నమై ఉన్నాడు కదా, అప్పుడేమయ్యాడు అతనికి? ఆ యొక్క నిత్య కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని సరైన సమయానికి చేయాలి. నిత్య కర్మలు, స్నానం సరైన సమయంలో చేయాలి, అనుష్ఠానం సరైన సమయంలో చేయాలి. సమయం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క జూదంలో ఉండడం ద్వారా కాలం తప్పించి అతను ఏం చేసేవాడు? ఆ యొక్క మొదటగా ఆచారాలు చేసేవాడు, తర్వాత పూర్తిగా సంపూర్ణంగా అలక్ష్యం చేసేసాడు. అనగా వేద ధర్మ అనుష్ఠానాలన్నింటినీ కూడా దూరం పెట్టేశాడు. తర్వాత ఏం చేశాడు? ఎప్పుడైతే ఆచార విచారాలను దూరం చేసేస్తావో మహాలక్ష్మి వాళ్ళని దూరం వెళ్ళిపోతుంది. ఈ శాస్త్ర నిర్ణయం ఇది. అప్పుడేం చేసేవాడు? ఈ జూదంలో డబ్బు అవసరమైంది. అందుకేం చేశాడు? స్నేహితుల దగ్గర, వారి దగ్గర, వీరి దగ్గర అప్పు చేసేవాడు, వారి తండ్రికి తెలియకూడదని. తర్వాత ఏం చేసేవాడంటే సరి అయిన సమయాన్ని ఇంటికి వచ్చేవాడు కాదు. తండ్రి ఎప్పుడైనా ఇంటికి వచ్చి కుమారుడు ఎక్కడ వెళ్ళాడంటే, తల్లి తన కుమారుడి పైన ప్రేమతో అతన్ని కాపాడే ఉద్దేశంతో తీర్థయాత్ర వెళ్ళాడు, దేవాలయానికి వెళ్ళాడు, అనుష్ఠానాలు బాగా చేస్తున్నాడు అని ఆమె బొంకేది, అంటే అబద్ధాలు చెప్పేది భర్తతో. ఇలా ఉండగా దూర ప్రాంతాలకు వెళ్ళి జూదంలో ఆడడం ప్రారంభించాడు. తర్వాత వ్యసనాలకు, వేశ్యాలోలుడయ్యాడు. ఈ విధంగా ఒక్కొక్కటిగా పెరుగుతూ వచ్చాయి. తర్వాత ఏం చేసింది? ధనం అవసరం కావున ఇంట్లో విలువైన వస్తువులన్నీ అపహరిస్తూ వచ్చాడు. ఒకరోజు ఏమైంది? వారి తండ్రి గారు అనుష్ఠానానికి వెళ్ళిన సమయంలో ఇంట్లో విలువైనటువంటి మహారాజు ఇచ్చినటువంటి ఒక సువర్ణ ముద్రికను ఇతను అపహరించాడు. అపహరించి జూదంలో తన స్నేహితుడికి దాన్ని అమ్మేశాడు. ఒకరోజు ఏమైంది? అతని స్నేహితుడు ఆ ఉంగరం పెట్టుకుని సంచారం చేస్తుండే వాళ్ళ తండ్రి యజ్ఞదత్తుడు చూసి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నేను మా ఇంట్లో దొంగతనం చేసావు అంటే, లేదు మీ కుమారుడే గుణనిధే నాకు ఇచ్చేసాడని చెప్పాడు. అప్పుడు నిజమైన విషయం తెలిసి ఇతనికి యజ్ఞదత్తుడు ఎంతో క్షోభకు గురి అయి భార్యను నానా చీవాట్లు పెట్టి,
మిమ్మల్ని ఇద్దరినీ కూడా నేను తక్షణమే వదిలేస్తున్నానని చెప్పేసి భార్యను కుమారుని వదిలేశాడు అతను యజ్ఞదత్తుడు. తర్వాత వేరే గ్రామానికి వెళ్ళి నిత్యము యజ్ఞయాగాదులు నిత్య అనుష్ఠానానికి కోసం మరొక స్త్రీని అతను వివాహం చేసుకున్నాడు. అతను పొరుగురులో గ్రామంలో నివసిస్తున్నాడు. ఎవరి? యజ్ఞదత్తుడు. అంటే సంసారాన్ని, గృహాన్ని త్యాగం చేసేసాడు. ఇట్టి ఇబ్బంది కలిగిన తర్వాత గుణనిధి మరియు తల్లి తీవ్రమైన శోకానికి గురి అయి వీటికన్నిటి కారణమైంది ఏమిటి? జూదము, వ్యసనములు, వ్యభిచారములు ఇవన్నీ కావున నేను వీటిని గెలవాలన్న ఉద్దేశంతో ఇది సరైన సమయం కాదు, సరైన గ్రామం కాదు అని అతను కూడా గ్రామాన్ని వదిలేశాడు. తర్వాత దూరంగా వెళ్ళిపోయి అతను ఒక ఋషిని కలిశాడు. అప్పుడు ఈ యొక్క దైవ విపత్తు ద్వారా నీకు కలిగింది నాయన, ముఖ్యంగా నీవు ఈ యొక్క వ్యసనములు దూరం కావాలనంటే సత్విషయాలు కూడా మన దగ్గర కావాలి. చాలామంది చెడు వ్యసనాలు వదలాలి అంటారు, నిజమే. దానికి సహాయకారి ఎవరు? మంచి విషయాలను మనం అందుకోవాలి. ఏ విధంగా నిచ్చెన ఎక్కేటువంటి వాడు ఒక పలుగు నుంచి మరొక పలుగుకి అతను అధిరోహిస్తూ వెళ్తాడు. చాలా చిట్ట చివరిగా తన గమ్యాన్ని చేరుకున్న తర్వాత ఆ నిచ్చెనను కూడా తోసి పారవేస్తాడు. అందుకే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు. మనం రాత్రి చీకటిలో ఒక కొరివిని పట్టుకొని వెళ్తూ ఉంటాం. ఎంత దూరం మన దగ్గర వెళ్ళి చీకటి తొలగే వరకు. ఒకసారి చీకటి తొలగి సూర్య భగవానుడు మనకు కనపడ్డాడంటే చేతిలో ఉన్నట్టు దివిటిని పక్కన పారవేస్తాం. అలానే ఈ కర్మలు అనేటువంటివి ఎంతవరకు మనం తీసుకువెళ్తాం? చెడు కర్మలను మొదలు వదిలేయాలి, మంచి కర్మను పట్టుకొని వెళ్ళాలి. ఎంత దూరం ఉన్న జ్ఞానం అనేది లభ్యమయ్యే వరకు కూడా. ఆ జ్ఞానాన్ని అందించే నిజమైన సూర్య భగవానుడు ఎవరు అంటే సద్గురు. ఆ సద్గురు ఏం చేస్తాడంటే తన వద్దకు వచ్చినటువంటి శిష్యులలో ఉన్నటువంటి రాగద్వేషాలను మొదలు దూరం చేస్తాడు. అందుకే మనం గురువు దగ్గర కావాలంటే ముఖ్యమైన పని ఏంటంటే మంచి పనులు చేయాలి. మనం ఎప్పుడైతే మనం మంచి పనులు, వైదిక కర్మలు మరియు స్మరణ, భగవత్ ఆరాధన, సత్కర్మలు చేస్తూ ఉండగా గురువు మనల్ని గుర్తు పెట్టుకుంటాడు, జ్ఞాపకం పెట్టుకుంటాడు. చాలామంది గురువును మనం జ్ఞాపకం పెట్టుకుంటారు, నిజమే. అయితే గురువు కూడా మనల్ని జ్ఞాపకంలో పెట్టుకోవాలనంటే ఏంటంటే అంతటి తీవ్రమైనటువంటి ఆ గురువు పైన భక్తి అని మనలో ఉండాలట, స్మరణ. అందుకే నిత్యము అనవరతము ఆయన్ని చింతన చేస్తూ ఉండాలి. ఎప్పుడు భగవత్ చింతన, గురు చింతన చేస్తూ ఉంటామో ఎంతో వేగంగా చేరుకున్నటువంటి ఆ కామక్రోధాలన్నీ కూడా చెప్పి పెట్టకనే వెళ్ళిపోతాయట. అవి నేను వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోతాయట. వీటి కోసం తీవ్రంగా యజ్ఞయాగాదులు, తపస్సులు చేయాల్సిన అవసరమే లేదు. ఈ కలియుగంలో అత్యంత సులభమైన మార్గం కలియుగంలో ఏం చెప్పారంటే సాధు సత్పురుషులను సేవించుకోవడం, సత్సాంగత్యంలో ఉండడం, మంచి విషయాలని ఎప్పుడు నెమరు వేస్తూ ఉండడం ద్వారానే అవి మనస్సు అనేది నిలకడ ఏర్పడుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మా మనసు నిలకడగా ఉండటం లేదు అని. అది ఒక్కరోజుతో జరిగే పని కాదు. శనైరుపరమేద్ బుద్ధ్యాధృతి గృహీతయా అన్నాడు అర్జునుడు. భగవద్గీతలో చెప్తాడు, ఒక్కరోజుతో మనసు నిగ్రహం కలగదు. అది మెల్లిమెల్లిగా మనం సాధనకు అలవాటుపరుచుకోవాలి. అందుకే భాగవత్ ధర్మాలు మనకి ఎంత ఉపయోగపడతాయంటే మొదటగా భగవంతుడిని ప్రేమించడం, గురువును ప్రేమించడం, గురువు దగ్గర సాంగత్యంలో ఉండడం. అందుకే ఇన్ని దేవాలయాలు, ఇన్ని క్షేత్రాలు, ఇన్ని నదులు ఎందుకు మన కోసం భగవంతుడు ఈ భారతదేశంలో మనకు నిర్మించాడంటే భారతం అనేది భారతదేశం భాగవత్ ధర్మానికి చాలా దగ్గరలో ఉందన్నమాట. సులభంగా ముక్తి పొందడానికి ఏకైకమైన నెలవు ఏదనగా పవిత్రమైన భారతదేశం. అందులో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు ఏర్పాటు చేసినటువంటి కాంచీ కామకోటి పీఠం సర్వజ్ఞ పీఠము దీనికి పేరు. సర్వజ్ఞ పీఠం అనగా ఈ యొక్క జగద్గురులు ఏం చేస్తారంటే మనల్లో ఉన్నటువంటి ఈ కామక్రోధాలు దూరం వెళ్ళడానికి అనేకమైన సులభమైనటువంటి సేవా కార్యక్రమాలను మనకు అందిస్తారు. ఈ కామక్రోధాలు అత్యంతమైనటువంటి చెడుది ఏదనగా అసూయ. భగవంతుడు ఏదైనా కామక్రోధాదుల్లో ఆయన సహిస్తాడట. అసూయ అనేటువంటి దుర్గుణాన్ని ఎంత మాత్రం భగవంతుడు క్షమించడట. అందుకే దుర్యోధనలో ఉన్నది ఏంటయ్యా అంటే అసూయ. ఎప్పటికి కూడా ఇతరులను అసూయ పడకూడదు. మనం అందరూ కూడా భగవంతుని యొక్క సంతానం, భగవంతుని వలననే మనం ఉన్నాము, భగవంతుని ఆశ్రయించుకునే ఉన్నామని. ఈ యొక్క అసూయ అనేటువంటిది అన్ని చోట్ల ఉంటుంది.
అది దేవాలయాల్లో ఉంటుంది, మఠాల్లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఈ అసూయ అనేటువంటి దాన్ని ప్రేమ ద్వారా గెలవాలి అని శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు అనేక మార్లు మనకు తెలియజేస్తుంటారు. కావున ఈ వాక్ పుష్పములన్నీ కూడా భాగవత్ ధర్మములో చెప్పబడినటువంటివి. ఇవన్నీ కూడా వీటిని మనం పొందాలి అంటే అత్యంత సులభమైనటువంటి సద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారి దివ్య చరణారవిందములు ఆశ్రయిద్దాం. ఈ వాక్ పుష్పములు వారి దివ్య పాదపత్రములకు అర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.